అయినటువంటి మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడు. అది ఎంత పెద్ద లింగము అంటే యజుర్వేదం దాని గురించి మాట్లాడింది. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాః కపర్దా కలిత శశికళాశ్చండ కోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంది. పాతాళం కన్నా కింద నుంచి పైన ఉన్నటువంటి అంతరిక్షం కన్నా ఇంకా పై వరకు ఒక జ్యోతిర్లింగము ఆవిర్భవించింది. అర్ధరాత్రి వేళ బాగా కంటిని ఆకర్షించేది ఏది అంటే జ్యోతి. శ్రావణ మాసంలో అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపుడై జగదాచార్యుడై కరచరణాదులతో కృష్ణ పరమాత్మ వచ్చారు. 6 నెలల తరువాత అర్ధరాత్రి వేళ కరచరణాదులు లేవు, కానీ ఒక రూపం ఉన్నది. అందుకే అరూపరూపి అంటారు శివలింగాన్ని. అంత పెద్ద శివలింగం జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించింది. అంత పెద్ద జ్యోతిస్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం కనుక అది అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది.